విజయ్ గారి పెళ్లి ఎప్పుడు? స్టిల్ విజయ్ గారి పెళ్లి ఎప్పుడు? అందరూ వెయిటింగ్ అనమాట. నెక్స్ట్ మంత్. అందరికి చెప్పినట్టు చెప్పకండి, అందరికి చెప్పినట్టు నాకు చెప్పు. నిజంగా లవ్ లో సరే వచ్చే నెల దానికి నెక్స్ట్ మంత్ అన్న, ఇప్పుడు మీకు వచ్చే నెల అని చెప్తున్నా. స్టిల్ విజయ్ గారు లవ్ లో ఉన్నారని తెలిసింది, ఇది నిజమా? నీకెట్లా తెలిసింది? మీరు యాజ్ ఒక దోస్తు, నాకు ఆ మాత్రం తెలుసుకోలేమా మేము? లవ్ లోనే ఉన్నాను. చెప్పండి. అరే పాటలతో లవ్ లో ఉన్నా భయ్. పాటలతో లవ్ లో ఉండడం కాదు, నిజ జీవితంలో ఒక అమ్మాయితో లవ్ లో ఉన్నారని తెలిసింది, అది నిజమా? జీవితంలో లవ్ లో ఉంటే ఇంతసేపు ఆ, ఇప్పుడు ఇక్కడ ఇంకో కూర్చుండేది నా పక్కన. ఏమో దాచిపెడుతుండ్రేమో మరి. ఏం దాచిపెట్టేది ఏం లేదు. మరి ఎప్పుడు చేసుకుంటున్నారు? నెక్స్ట్ మంత్ అని మాత్రం అయితే చెప్పకండి. సరే ఆ నెక్స్ట్ మంత్. ఇంకా నేను మిమ్మల్ని అడగడం కన్నా సైలెంట్ గా ఉండడం నిజంగా better. నాకు పెళ్లి టాపిక్ వస్తే పెళ్లి చేసుకోవాలంటే పెళ్లి చేసుకున్నాడు ఎవడు కూడా పెళ్లి చేసుకోమని చెప్తలేడు, వద్దురా భయాడు. సరే, పెళ్లిపై మీ ఒపీనియన్ ఏంది మరి? అదే మనం ఏం చెప్తాం, ఎక్స్పీరియన్స్ అయితే Explanation. ఎక్స్పీరియన్స్ అయిన అయితే వద్దంటారు. ఆ, మరి నేను కూడా ఎక్స్పీరియన్స్ చేద్దామని చూస్తున్నా. ఆ. అంటే ఏమంటారు? అంటే వద్దంటారా, చేసుకోవడం అంటే? చేసుకోవాలి. చేసుకోవాలి. మీరు చేసుకురా? నాకు పెళ్లి కాలేదు ఇంకా. ఒకసారి కూడా. అంటే ఎంతమంది ఒక్కోసారి 10 సార్లు చేసుకోరండి, ఒకటేసారి చేసుకుంటారు. సో నా ఒపీనియన్ ఏంటంటే చేసుకోకరు అంటారు కదా. సరే చూద్దాం దాని సంగతి ఏందో. ఒకవేళ ఏమైనా అయిందనుకో, తేడా పడితే మీ దాంట్లో నేను కూడా వస్తాను. అందరం కలిసి అయిపోతుంది. ఇంకొకటి, ఈ మధ్యలో నేను మీ స్టేటస్లు కానీ అవి కానీ చూస్తూ ఉంటాను, అంటే ఫోన్స్లలో కానీ యాప్స్లో అటు అని చెప్పేసి. ఇంకోటి కూడా, గవర్నమెంట్ ప్రైవేట్ స్కూల్స్ వద్దు, గవర్నమెంట్ స్కూల్స్ ముద్దు అని చెప్పేసి కూడా మీరు చెప్తున్నాను. అసలు ఏంటి, అసలు దానికి ఎందుకు అలా అని అనిపించింది మీకు? ఫస్ట్ దానికి వచ్చేసి లోన్ యాప్స్. ఈ లోన్ యాప్స్ గురించి ఇదే సిచ్యువేషన్. ఫస్ట్ డయాలసిస్ అయినప్పుడు హాస్పిటల్ ఉన్నాడు. నేను కొంచెం ఎమర్జెన్సీ అవసరం అంటే తీసుకున్నా, అమౌంట్ తీసుకున్నా, మళ్ళీ కట్టేసిన యాప్లో కట్టేసిన. అది పర్సంటేజ్ ఘోరంగా ఉంటుంది, అది డబల్ వసూలు చేస్తున్నాడు. ఇప్పుడు మనకు 5,000 కావాలి, 1,500 కట్ చేసుకొని 3,500 ఇస్తున్నాడు. మనం కట్టేటప్పుడు మళ్ళీ 5,000 కట్టాలి. ఇంత ఘోరం, మళ్ళీ 1 వీక్లో ఇదంతా తెలిసే అవసరం ఉందో. సరే మనం కట్టేస్తాం, కానీ తీసుకున్న కట్టేసినా కూడా. అయితే ఏమైందంటే వాడు ఒక టెక్నిక్ ప్లే చేస్తాడు. ఇప్పుడు 15,000 కట్టాలనుకో, 9,000 ఇప్పుడు కట్టండి, నెక్స్ట్ మళ్ళీ నెక్స్ట్ వీక్ మళ్ళీ ఇంకా మిగతా కట్టండి అని చెప్తాడు. ఈ కట్టిన తర్వాత ఇదే 2 కట్టినాక మళ్ళీ బ్యాలెన్స్ ఉందని మళ్ళీ అంటున్నాడు. అర్థమైందా? మీరు కట్టింది ఫైన్, అది ఇది అని చెప్పేసి మళ్ళీ మొదలు పెడతాడు అన్నట్టు. నేనే ఎవ్రీథింగ్ రికార్డింగ్, స్క్రీన్ షాట్, ప్రతిదీ మొత్తం పెట్టేసుకున్నా, వాళ్ళ నెంబర్లతో సహా మొత్తం అని ఉండేది. నాకు చెప్పలేము, నా కొడుకులు పేపర్ పెట్టేది. అదే సిచ్యువేషన్ లో ఒకటే ఫోన్ చేసి సతాయిస్తున్నాను. ఇక చేసుకున్నా సార్ మంచిగా. అసలు ఈ టెన్షన్ లో ఉన్నామో, నేను కట్టరా బరాబర్ హిందీలోనే మొత్తం మనకు వచ్చిన ఇందులో సావచ్చు ఆడచ్చు, ఎవరి నుంచి రక్తాలేంటి వచ్చిన ఇందులో నరికి పడేసిన మొత్తం. కట్టేసిన అయిపోయింది. ఇక నాకు ఓపిక లేక సైబర్ క్రైమ్కి ఫోన్ చేశాను. సైబర్ క్రైమ్ వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు క్లియర్ గా మాట్లాడారు. నేను జరిగింది ఏందో చెప్పిన, నా దగ్గర ఎవ్రీథింగ్ స్క్రీన్ షాట్ సహా అన్నీ ఉన్నాయి సార్ అని చెప్పిన నేను. సరే ఒకసారి ఫార్వర్డ్ చేయాలి. ఆ స్క్రీన్ షాట్లు ఫార్వర్డ్ చేసిన, యాప్స్ పేర్లు ఫార్వర్డ్ చేసిన. దాని తర్వాత వాళ్ళు ఏం చేశారంటే ఒక ఎఫ్ఐఆర్ ఫామ్ పంపించారు. ఇది ఫిల్అప్ చేయండి, ఆ నెంబర్లు ఏదైతే మీకు కాంటాక్ట్స్ మెసేజెస్ వస్తున్నాయో అవన్నీ మాకు పంపించండి అని చెప్పేసి పంపించేసాను ఎఫ్ఐఆర్. సో వీడియో చేసిందంటే నేను రెస్పాండ్ అయితే లేను కదా, తిడుతున్నా కదా. సో వాట్సాప్లో నా ఆధార్ కార్డు అవి ఇవన్నీ పెట్టేసి వీడు ఫ్రాడ్ అది అని చెప్పేసి చాలా మీకు కూడా వచ్చే ఉంటాయి. చాలా మందికి నేను ముందే చెప్పిన, కాంటాక్ట్ లిస్ట్ అందరికి నా గురించి ఇలా మెసేజ్లు వస్తాయి, ఎవరు పట్టించుకోకండి, దాని మెసేజ్ కూడా క్లిక్ చేయకండి, మీరు కూడా హ్యాక్ అయిపోతారని మెసేజ్లు పెట్టిన అందరికి. ఆ మెసేజ్లు చాలా ఘోరంగా ఉంటాయి. నా కొడుకులు అన్నం తినేటట్టు పెట్టిన మెసేజ్లు ఘోరంగా ఉంటాయి. అసలు నిజం చెప్పాలంటే ఇంకోటి అయితే చాలా సూసైడ్ చేసుకుంటారు ఆ మాటలు. చూసాను, చాలా మంది చేసుకున్నారు కూడా, అమ్మాయిలకు కూడా పంపించి న్యూడ్ ఫోటోస్ ఏదో అప్లోడ్ చేసి చేసేదని చెప్పేసి. అలాంటి సిచ్యువేషన్ మీకు ఇంకా అంటే అమ్మాయిల ఏమన్నా రాలే? అది రాలే, కానీ ఆధార్ కార్డు పెట్టి ఫ్రాడ్ ఇట్లా అది ఇది అని చెప్పేసి మొత్తం ఇష్టం వచ్చినట్టు నా కాంటాక్ట్ ఎంతమంది అందరికి కూడా వచ్చింది ఉంటుంది. నేను అందరికి ఒకటే వాడే పెట్టినా, ఎవరు రియాక్ట్ కాకని చెప్తే ఒకటే ఫోన్, ఇది ఏంది ఇట్లా వస్తుంది, అదే రియాక్ట్ కాకుండా అంటే మళ్ళీ ఎందుకు ఫోన్ చేస్తారు. సరే ఓకే అయిపోయింది ఒకసారి అనుకున్నా. మళ్ళా ఇప్పుడు ఏదైతే ఉంటుందో ఆ నెంబర్ నుంచి రాదుగా.
ఆ నెంబర్ అందులో చేస్తాగా అవును. వీళ్ళు ట్రేస్ అవుట్ చేస్తారు అక్కడ ఓకే. 100% వర్కౌట్ అవుతుంది. తర్వాత మళ్ళీ వేరే దాని నుంచి ఫోన్ వచ్చేది నాకు, వేరే నెంబర్ వేరే నెంబర్ నుంచి యాప్ పేరు వేరే చెప్పేటోడు వాడు. ఇది ఎక్కడికి ఆయన అని చెప్పేసి మళ్ళీ స్టార్ట్ చేస్తే ఇక ఇట్లా కాదని చెప్పేసి గట్టిగా దిగిన. వచ్చినట్టు మంచి అన్ని స్క్రీన్ షాట్లు తీసి పెట్టుకొని బ్లాక్ రిపోర్ట్ దాదాపు ఒక 100 నెంబర్ల దాకా చేసినట్లు. 100 నెంబర్ల దాకా. నేను ఎప్పుడైతే ఈ ఎఫ్ఐఆర్ నేను అందరికీ చెప్పిన ఇదే ఫ్రాడ్ జరిగింది, నేను ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేసిన, మీరు చూడండి అని చెప్పేసి మళ్ళీ అందరికీ నేను పంపించిన, కాంటాక్ట్ లిస్ట్ మొత్తం పంపించిన. నేను ఎప్పుడైతే ఇక్కడ అసలు ట్విస్ట్ చూడిగా ఎప్పుడైతే నేను అందరికి పంపించినో ఒకరికొకరు మాకు జరిగింది అప్పటిదాకా ఎవరు ఏమనలేదు, చెప్పలేదు, మాకు జరిగింది అని బయటకు వచ్చి, సరే ఓకే రైట్ ఈ నెంబర్కి కాల్ చేయి, 1930 నెంబర్కి ఫోన్ చేయి, కథ వాళ్ళు డీటెయిల్స్ ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తారు. ఒక 200 మంది ఇస్తే మాత్రం వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు. మనం ఇప్పటిదాకా ఎవరు కంప్లైంట్ చేయలేదు సరిగ్గా, చేయాలని చెప్పి చాలా మందికి ఎఫ్ఐఆర్ చేపించిన, చాలా మందికి. అలా సగం నా కాంటాక్ట్ లిస్ట్లో ఉన్నారు ఫ్రెండ్స్, తీసుకున్నారు ఇట్లా ఈయనోళ్ళు. కొంతమందికి న్యూడ్ ఫోటోలు కూడా వచ్చినాయి. ఇట్లా దాదాపు ఒక 200 మెంబర్స్ తోటి ఎఫ్ఐఆర్ చేపించాం. తర్వాత చిన్నగా అది కథమైపోయింది, చాలా సీరియస్ గా తీసుకోరు. ఎందుకంటే మనం కంప్లైంట్ ఇస్తేనే కదా వాళ్ళు ఏమన్నా చేసేది, అది అయిపోయింది. ఇది చూసి ఒక అతను అబ్బాయి ఎవరో నాకు తెలియదు, అతను నాకు తెలుసు పేర్లు ఎందుకని, ఇట్లా సంగతి మా బామ్మాడిది ఇట్లా లోన్ తీసుకున్నది 15,000 కానీ ఇప్పటిదాకా 60,000 కట్టాడు. వాడు మళ్ళీ న్యూడ్ ఫోటోలు పంపించేసి వాళ్ళ ఫ్యామిలీకి వాళ్ళ వదినకు ఇట్లా పంపించేసి చేస్తున్నాడు, ఒకసారి నువ్వు మాట్లాడతావా అన్నాడు. సరే చెప్పేదైతే చెప్తాం, ఒకటే నేను షార్ట్ కట్ లో ఒకటే మాట్లాడినా. చిన్నప్పుడు నువ్వు స్నానం వేడ చేసేది అని అడిగింది. స్నానం వేడ చేసేది అంటే ఇంటి బయట ఎట్లా చేసేది, డ్రాయర్ మీద చేసేది. ఆడంగా 10 మంది వస్తుంటారు పోతుంటారు, నువ్వు చేస్తావు ఇంటికాడ, నీ ఇల్లు కాబట్టి. అప్పుడు ఏం కాలే నీకు. మరి నువ్వు స్నానం చేసేటప్పుడు నీ ఇంటికి బయట తిరుగుతాయి, ఇప్పుడు చూడలేదా? మొగోని కాదా భయ్, నీదేం పోతుంది, నీ తలకాయ కాదు, నీ బాడీ కాదుగా, ఎవరిదో బాడీ అర్థం పెట్టుకున్నాడు. నువ్వు ఫస్ట్ ఏం చేయాలంటే నీ ఇంట్లో క్లియర్గా చెప్పుకో, ఇలా జరిగింది, మీరు అవి ఓపెన్ చేయకండి. అసలు ఎందుకు ఓపెన్ చేయాలి? ఆ ఫోటోలు ఓపెన్ చేయకండి, ఇది ఏది ఓపెన్ చేయకండి, ఏ మెసేజ్లు వచ్చినా ఓపెన్ చేయకండి అని మీ ఇంట్లో వాళ్ళను మీ ఫ్యామిలీ మెంబర్స్ కూర్చోబెట్టి నువ్వు చెప్పుకో. ఇక ప్రాబ్లం ఎక్కడిది? వాడు ఏం చేసుకుంటాడో ఏమన్నా చేసుకోండి అలాగనే కొంచెం మనోడు పొట్టు పెట్టి రూపాయి కూడా కట్టకని చెప్పి మళ్ళీ ఏమంటే సైబర్ క్రైమ్ చేయించి వాళ్ళతో మాట్లాడించాను. అట్లా జరిగినాయి కొన్ని, చాలా మందికి ఇప్పుడు కూడా జరుగుతూనే ఉన్నాయి. సో ఇట్లా తీసుకోవడం బెటర్. అయితే మీ ఏం జరిగినా సైబర్ క్రైమ్ ఫోన్ చేయాలి, సింపుల్. ఈ మధ్యలో వీడియో కాల్స్ వస్తాయి. అవును, వీడియో కాల్ ఎంత అవతల సైడ్ ఆవేది మొత్తం ఇక ఎంత వేరే .com ఉంటుంది, మనకు తెలియక ఓపెన్ చేసి కూర్చుంటే అది చూస్తున్నట్టు మనం రికార్డ్ అయ్యాం, వాడు మళ్ళీ మనకు వస్తుంది. సో అందుకని నేను ఏం చేస్తా అంటే ఇన్స్టాగ్రామ్ లో కానీ నాకు వచ్చినాయి చాలా, హాయ్ హిందీలో మాట్లాడతారు, హాయ్ కిదర్ హాయ్ గర్మే హాయ్ బాగా హాయ్ అంటే నేను టెస్ట్ చేద్దామని గర్మే హాయ్ అని పెట్టినా, వెంటనే విత్ ఇన్ సెకండ్ లో వీడియో కాల్ ఇట్లా పెట్టిన పైకి పెట్టి ఓపెన్ చేసాం. చూస్తా చూడు, మన ఫేస్ అయితే ఎట్లా కనిపించదు కదా, అదే సీన్ అది. కట్ రిపోర్ట్ బ్లాక్, కథ.